तेलंगाना के वज़रा पूनम प्रभाकर और विवेक वेंकट स्वामी ने हुस्नाबाद मंडल के तोटापल्ली गांव में 45.15 करोड़ की लागत से तामीर किए जाने वाले जदीद टेक्नोलॉजी सेंटर के तामीराती कामों का संग बुनियाद रखा। इस मौके पर मुख्तलिफ अवामी नुमाइंदे और सरकारी अफसरान भी मौजूद थे। बादशाह दोनों वज़रा ने हुस्नाबाद के तिरुमला गार्डन में महकमे रोज़गार, तरबियत और टास्क के ज़रिए एहतमाम मुनक़िदा बैरून मुल्क रोज़गार मेले और जॉब मेले में बतौर मेहमान ख़ुसूसी शिरकत की। जॉब मेले में तकरीबन 1500 बेरोज़गार नौजवानों ने रजिस्ट्रेशन करवाया। इंतखाब होने वाले कई उम्मीदवारों को वज़रा ने तक़र्रुरी नामे अपॉइंटमेंट लेटर तकसीम किए और कहा कि रियासती हुकूमत नौजवानों को रोज़गार के बेहतर मौक़े फ़राहम करने और इन्हें बाइख्तियार बनाने के लिए मुसलसिल इक़दाम कर रही है। మిగతా నియోజకవర్గాల కంటే ధీటుగా తయారు చేయాలనే ఆలోచనతోటి అన్ని రకాల వ్యవస్థల్ని విద్య, వైద్యము, వ్యవసాయము, ఉపాధి, టూరిజము, పారిశ్రామిక అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి మరి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి సహచర మంత్రివర్గల సహకారంతో ముఖ్యంగా ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర మంత్రి వెంకటస్వామి గారి కుమారుడు మన సోదరుడు నా అన్న డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు ఇక్కడ ఏటీసీని ఈరోజు భూమి పూజ చేసినందుకు వారికి కోసం ధన్యవాదాలు తెలియజేస్తూ నేను మీ ద్వారా కాంట్రాక్టర్ను అధికారులను కోరుతా ఉన్నా, తొందరగా దీని నిర్మాణం పూర్తి చేసి 277 మందికి ఐటీఐలో రకరకాల ట్రేడ్లో ఫిట్టర్ కావచ్చు, ఎలక్ట్రీషియన్ కావచ్చు, వెల్డర్ కావచ్చు, అదేవిధంగా క్యాటరింగ్ అండ్ హాస్పిటాలిటీ అసిస్టెంట్స్ కావచ్చు, మల్టీమీడియా యానిమేషన్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సెమీ కండక్టర్ టెక్నీషియన్ కావచ్చు, ఈ విధంగా 288 మందికి నెలకు 2000 రూపాయల పారితోషికం ఇచ్చి ఇలా శిక్షణ ఇచ్చి వెంటనే ఇప్పుడే వారు చెప్పినారు, ఇందులో శిక్షణ పొందిన వాళ్ళకు 100% ఉద్యోగ అవకాశం ఉన్నటువంటి ఈ సంస్థను ఈ ప్రాంతానికి అందించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ముఖ్యంగా సంబంధిత శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి గారికి హృదయపూర్వకంగా స్థానిక శాసనసభ్యుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. పొన్నం ప్రభాకర్ గారు వారు చెప్పినారు, హుస్నాబాద్లో మొత్తం అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా చేస్తూ కొత్త కొత్త ప్రాజెక్ట్స్ హుస్నాబాద్కి తీసుకురావడము. నేను ఎప్పుడు చెప్తుంటా వారికి, ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా రా పున్నం రా ఏం కావాలని నన్ను చెప్పి అడుగుతుంటాడు, నన్ను అడగాడు అసలు ముఖ్యమంత్రి గారు. కానీ పొన్నం ప్రభాకర్ గారి స్పెషల్ అన్నమాట. అంటే అన్ని చోట్ల ఇప్పుడే వారు చెప్పినట్టు తెలంగాణ ఉద్యమంలో కూడా ఇప్పుడు రోజు ఒక కార్యక్రమం పెడుతుండే పొన్నం ప్రభాకర్ గారు. తెలంగాణ సాధించుకోవాలి, తెలంగాణ ఎట్టనన్నా మనకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ మనము నచ్చజెప్పుదాము సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారికి, మన్మోహన్ సింగ్ గారికి అని చెప్పి మేమిద్దరం కూడా ఇతర ఎంపీస్తో సహా కష్టపడి తెలంగాణ రావడంలో ఒక కీలకమైన పాత్ర వేయడం జరిగింది. అలాగే దాంతోపాటు వారితో పాటు మా క్రాంతి వెస్ట్రీ గారు, మా సిపి గారు, అడిషనల్ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, మొహమ్మద్ శ్రీరామ్ గారు, మన మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ శ్రీరామ్ గారు, ఇక మా సర్పంచ్లు, మా మున్సిపల్ చైర్మన్ గారు, ఇక సర్పంచ్లు, ఇంకెవరు అధికారులు, ఈ కార్యక్రమంకి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. మనమందరము తెలంగాణ ఉద్యమంలో నిధులు, నియామకాలు అని చెప్పి ప్రత్యేకంగా దీని గురించి కొట్లాడడం జరిగింది. 10 సంవత్సరాలు అందరూ కూడా ఎదురు చూస్తారు, మాకు ఉద్యోగాలు కావాలి, ఉద్యోగాలు కావాలని. కానీ ఉద్యోగాలు భర్తీ కాలేదు. కాంగ్రెస్ మేనిఫెస్టో